ఈ రోజు మహాభారతంలోని 47వ అధ్యాయం. సుశర్ముణ్ణి ఓడించినాక విరాటరాజు తిరిగి ఆయన రాజభవనానికి వస్తారు. విరాటరాజు ఉత్తరుడు కోసం వెతుకుతారు. అక్కడున్న స్త్రీలు ఉత్తరుడు కౌరవుల్ని జయించడానికి వెళ్లారు అని చెప్తారు. ఆ మాటలు విన్నాక విరాటరాజు ఇలాగా అనుకుంటారు, నా కొడుకు ఈ ప్రపంచాన్నే జయించగలుగుతాడు, కానీ ఇది ఎలా సాధ్యం, నా కొడుకు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఎలా ఓడించగలుగుతాడు అని బాధతో ఏడుస్తాడు. నా ప్రియమైన కొడుకు ఈ పాటికే మరణించి ఉంటాడా? విరాటరాజు ఆయన మంత్రుల్ని పిలుస్తాడు. బలమైన సైన్యంతో వెళ్ళండి, ఉత్తరుడు బతికుంటే తిరిగి తీసుకురండి. ధర్మపుత్ర ఎవరైతే సన్యాసిగా కనక అనే పేరుతో అక్కడ ఉంటున్నారో ఆయన విరాటరాజుని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. కనక ఇలాగా అంటారు, యువరాజుకి ఎలాంటి హాని జరగదు. బృహనిలా యువరాజు రథసారథిగా వెళ్ళింది. ఎవరైతే ఆమె నడిపే రథం మీద నుంచి యుద్ధం చేస్తారో విజయం వాళ్ళ వైపే ఉంటది. అదే సమయంలో రాజ్యసభలోని వాళ్ళు ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని ఓడించాడు అనే వార్త తీసుకొని వస్తారు. ఆ మాట విన్న వెంటనే విరాటరాజు ఈ వార్త నమ్మడానికి కూడా చాలా మంచిగా ఉంది అని సంతోషంగా ఉంటాడు. యుధిష్ఠరుడు ఇలాగా అంటారు, రాజు మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోమాకండి, మీకు వచ్చిన వార్త నిజమైనదే. బృహనిల రథసారథిగా వెళ్ళింది, విజయం మన వైపే ఉంటది, దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఆ మాటలు విరాటరాజుకి నచ్చవు, కానీ ఆయన ఉన్న సంతోషంలో ఆ మాటలు పట్టించుకోడు. ఈ వార్త తెచ్చిన వాళ్ళందరికీ వజ్రాలని బహుమానంగా ఇవ్వండి. నేను సుశర్ముడిపై గెలిచిన విజయం అసలు విజయమే కాదు, యువరాజు విజయమే నిజమైనది. నగరాన్ని అంతా అందంగా అలంకరించండి, యువరాజుని ఘనంగా ఆహ్వానించండి. విరాటరాజు కనకతో ఇలాగా అంటారు, నాకు చాలా సంతోషంగా ఉంది, రా పాచికల ఆట ఆడదాం అని యుధిష్ఠరుడు ఆయన ఆడతారు. వాళ్ళిద్దరూ పాచికల ఆట ఆడతా మాట్లాడుకుంటా ఉంటారు. రాజు ఆయన కొడుకు గొప్పతనం గురించి చెప్తా ఉంటాడు. నా కొడుకు ఒక్కడే కౌరవ సైన్యంతో పోరాడాడు. యుధిష్ఠరుడు నవ్వి ఇలాగా అంటారు, అవును, మీ కొడుకు నిజంగా అదృష్టవంతుడు. బృహనిలా ఆయన రథసారథిగా వచ్చింది. విరాటరాజుకు కోపం వస్తది. ఎందుకు నువ్వు పదే పదే ఆ నపుంసకుడు జపం చేస్తున్నావు? నేను ఇక్కడ నా కొడుకు విజయం గురించి మాట్లాడుతున్నా, నువ్వేమో ఆ నపుంసకుడు రథం నడిపే గొప్పతనం గురించి చెప్తున్నావు. రాజు కోపం కనక అనే ఈ మాటలకి పెరుగుతుంది. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. బృహనిల సాధారణమైన వ్యక్తి కాదు. తను నడిపే రథం ఎప్పుడూ ఓటమిని చూడలేదు, ఎప్పుడు విజయం వైపే ఉంటది, అది ఎంత కష్టమైనా సరే. ఆ మాటలకి విరాటరాజు కోపంతో పాచికలు తీసి యుధిష్ఠరుడు ముఖం మీద విసిరేస్తారు. దానివల్ల యుధిష్ఠరుడికి గాయమయ్యి బుగ్గల్లో నుంచి రక్తం రావడం మొదలవుతుంది. దగ్గరలోనే ఉన్న సైరంధ్రి ఆయన రక్తాన్ని ఆవిడ చీర కొంగుతో తుడిచి ఒక చిన్న పాత్రలో పిండుతారు. రాజు ఇలాగా అంటారు, ఎందుకీ తతంగం, రక్తాన్ని ఎందుకీ పాత్రలో సేకరిస్తున్నా? సైరంధ్రి ఇలాగ జవాబు ఇస్తారు, ఒక సన్యాసుడు రక్తం నేల మీద పడకూడదు రాజా. సన్యాసుడు రక్తం చుక్కలు పడిన నేల మీద వానలు చాలా సంవత్సరాల వరకు పడవు, అందుకనే నేను ఈ పాత్రలో సేకరిస్తున్నా. కనుక గొప్పతనం మీకు తెలియదు అని నేను భయపడుతున్నాను. ఇంతలో ద్వారపాలకుడు ఉత్తరుడు మరియు బృహనిల వచ్చారు అని చెప్తారు. విరాటరాజు సంతోషంగా లోపలికి రమ్మని చెప్పు అని అంటాడు. యుధిష్ఠరుడు మెల్లగా ఉత్తరుడు మాత్రమే వచ్చేలాగా చూసుకోండి, బృహనిల రాకూడదు అని చెప్తారు. ఎందుకంటే అర్జునుడు గనక వాళ్ళ అన్న ముఖాన్ని చూస్తే ఆయన కోపాన్ని అదుపు చేయడం కష్టమని. ఉత్తరుడు లోపలికి వస్తారు. వచ్చిన వెంటనే కనక ముఖంలో నుంచి వస్తున్న రక్తాన్ని చూసి భయపడిపోతాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి అది యుధిష్ఠరుడు అని. ఓ రాజా, ఎవరి గొప్ప మనిషికి హాని చేశారు అని ఏడుస్తాడు. విరాటుడు ఆయన కొడుకు వైపు చూసి ఇలాగా అంటారు, దాని గురించి ఈ గొడవ ఎందుకు, అతన్ని నేనే కొట్టాను. నీ విజయ వార్త విని నేను ఆనంద సముద్రంలో ఉన్నాను. అప్పుడు ఈయన అసూయతో నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నీ గురించి చెప్తున్న ప్రతిసారి ఈ బ్రాహ్మణుడు నీ రథసారథిని ప్రశంసిస్తున్నాడు. నీ విజయాన్ని కూడా అతనికే ఇస్తున్నాడు. ఇతన్ని కొట్టినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను, కానీ ఈ విషయం మాట్లాడుకునే అంత విలువైనది ఏమీ కాదు. తరుడు భయంతో వణికిపోతాడు. అయ్యో, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆయన కాలు పైన పడి క్షమించమని అడగండి, లేకపోతే మనమంతా నాశనం అయిపోతాం. విరాటరాజు అయోమయంగా ఉంటాడు. ఉత్తరుడు ఆందోళనతో యుధిష్ఠరుడికి నమస్కరించి క్షమించమని అడుగుతాడు. విరాటరాజు ఉత్తరుణ్ణి కౌగిలించుకొని ఇలాగా అంటారు, నువ్వు నిజమైన వీరుడివి, అసలేం జరిగిందో చెప్పు. కౌరవ సైన్యాన్ని నువ్వెలా ఓడించావు? ఉత్తరుడు తల ఉంచి ఇలాగా అంటారు, నేను ఏ సైన్యాన్ని జయించలేదు, ఆవులని కాపాడలేదు, అవి అన్ని దేవుడు లాంటి యువరాజు చేశాడు. నన్ను నాశనం నుంచి
రక్షించాడు, కౌరవ సైన్యంతో పోరాడాడు, నేను అసలు ఏమీ చెయ్యలేదు. రాజుకి అది నమ్మడానికి కష్టంగా ఉంటది. ఆయన ఇలాగా అడుగుతారు, నా కొడుకుని కాపాడిన ఆ వీరుడు ఎవరు? నా కూతుర్ని ఇచ్చి కళ్యాణం చేస్తాను, వెళ్ళి ఆయన్ని లోపలికి తీసుకురా. ఉత్తరుడు ఇలాగా అంటారు, ప్రస్తుతానికి ఆయన ఇక్కడ లేరు, ఇవాళ గాని రేపు గాని తిరిగి వస్తారు. రాజు విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు, ఇతర యువరాజులు అందరూ వస్తారు. యువరాజులు కుర్చీలో కనక, వలల, ప్రిహనల, తడ్రిపల, ధర్మగ్రతి వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. అందరినీ ఆశ్చర్యపరచడానికి వాళ్ళు అలా కూర్చుంటారు. ఆ సభలో కొంతమంది ఇలాగా అనుకుంటారు, వీళ్ళు చాలా కష్టపడ్డారు, దీనికి వాళ్ళు అర్హులు. విరాటరాజు సభకి వచ్చిన వెంటనే యువరాజులు కూర్చోవాల్సిన చోట వీళ్ళు కూర్చున్నారని కోపంగా అరుస్తాడు. పాండవులు ఇంకా జరిగిన వినోదం చాలు అని అందరి ముందు వాళ్ళు ఎవరో తెలియబరుస్తారు. విరాటరాజు సంతోషంతో ఇలాగా అంటారు, అయితే ఇన్ని రోజులు మా ముందుంది పాండవులు మరియు పాంచాలియా అని కనకాన్ని కౌగులించుకొని అర్జునుడితో ఇలాగా అంటారు, మీరు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని. అర్జునుడు దానికి అంగీకరించారు. నేను మీ కూతురికి నాట్యం మరియు సంగీతం నేర్పించాను, నేను మీ కూతురికి తండ్రి లాంటి వాడిని, నా కొడుకైన అభిమన్యుడితో మీ కూతుర్ని ఇచ్చి కళ్యాణం చేయడానికి నేను అంగీకరిస్తాను. అదే సమయంలో దుర్మార్గుడైన దుర్యోధన యుధిష్ఠరుడికి లేఖ పంపిస్తారు. ఓ కుంతిదేవి పుత్రుడా, నేను చాలా జాలి పడుతున్నాను. ధనంజయ తొందరపాటు చర్య వల్ల మీరు మళ్ళీ వనవాసానికి తిరిగి వెళ్ళాలి. మేము ఆయన్ని 13వ సంవత్సరం పూర్తవక ముందే కనిపెట్టాం. ధర్మపుత్ర నవ్వి ఆ లేఖ తెచ్చిన వ్యక్తితో ఇలాగా అంటారు, వెంటనే దుర్యోధనుడు దగ్గరికి వెళ్లి విచారణ చేసుకోమని చెప్పు. భీష్మ పితామహ మరియు ఇతరులు నక్షత్రాల గురించి చదివారు, ఏమైనా సందేహం ఉంటే వాళ్ళని అడగమని చెప్పు. 13వ సంవత్సరం పూర్తయిన తర్వాతే ధనంజయ విల్లు శబ్దానికి మీ సైన్యం భయపడ్డారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.